హాయ్ అండి. నేను మా పూజా రూమ్‌ని మేకోవర్ చేశానండి. చూస్తున్నారా మా పూజా రూము బ్యాక్ సైడ్ అంతా చాలా బ్లాక్‌గా ఉండింది. దీన్ని నేను మేకోవర్ చేసుకున్నాను. అది ఎలా చేశాననేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా దేవుడి పటాలన్నీ తీసేసానండి. ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టేసుకొని, ఆ కింద వేసిన పేపర్స్ కూడా తీసేసి మొత్తం పూజా రూమ్ అంతా ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసుకున్నాను. మీషో నుండి నేను ఒక వాల్ పేపర్ ఆర్డర్ పెట్టానండి. గోల్డ్ కలర్ వాల్ పేపరు. ఈ వాల్ పేపర్ వెనకాల స్టిక్కరింగ్ ఉంటుంది. ఆ స్టిక్కర్ తీసేసి మనం వాల్‌కి అతికించేయచ్చనమాట. దీంతో పూజా రూమ్ మొత్తం నేను వాల్ పేపర్‌ని అంటించేసానండి. చూస్తున్నారా ఎంత బావుందో! చాలా కళగా అనిపించిందండి. ఈ పూజా రూమ్‌కి నేను స్టాండ్ లాంటిది చేయించుకున్నానండి. ఇవి టేకు చెక్కలనమాట. నేను దగ్గరుండి చేయించుకున్నాను. దేవుడి పటాలు కింద పెట్టుకోకుండా ఈ చెక్కల మీద పెట్టుకోవచ్చని నేను ప్లాన్ చేసుకున్నానండి. ఎందుకంటే పూజా రూము చిన్నది కాబట్టి ప్రసాదాలు అవి పెట్టడానికి, దీపాలు పెట్టడానికి కొంచెం ప్లేస్ ఉంటుందని నేనైతే ఈ రకంగా తయారు చేయించుకున్నాను. ఇలా చెక్క మీద పెట్టడం వల్ల ప్లేస్ కూడా చాలా బావుంది. అయితే రూమ్‌లో వైట్ లైట్ ఉందండి పూజా రూమ్‌లో. ఈ గోల్డ్ కలర్‌కి వైట్ లైట్ అంత సూట్ అవ్వదని నేను వార్మ్ లైట్ తీసుకున్నాను. కొంచెం లైట్ యెల్లో కలర్‌లో ఉంటుంది. ఇది చాలా బావుంటుందని మా మావయ్య చెప్పారు. సరే నాకు ఈ లైట్ అంత ఇష్టం ఉండదు కానీ గోల్డ్ కలర్‌కి చాలా బావుంటుందని తీసుకున్నాను. అది చాలా బావుంది. ఇవి టేకు ముక్కలండి. నేను తయారు చేయించినప్పుడు అక్కడ చిన్న చిన్న ముక్కలుంటే 4 అంగుళాల ముక్కలు చొప్పున కట్ చేపిచ్చాను. వాటికి ఈ గోల్డ్ కలర్ పేపర్ అంటించి చిన్న చిన్న ఆసనాలుగా తయారు చేయించానండి. చాలా బాగొచ్చాయి. ఇప్పుడు ఆ ఆసనాలు ఎలా యూజ్ చేసుకోవాలో చూడండి. ఈ విగ్రహాలని కింద పెడతాం కదా! అలా కింద పెట్టకుండా పీటల్లాగా ఇవి వేసుకోవడానికి బావుంటదండి. ఇంకా వేరే విగ్రహాలు పెట్టుకున్నా కూడా అలా చక్కగా చిన్న పీటల్లాగా వేసుకోవడానికి బావుంటదని నేను తయారు చేసి పెట్టుకున్నాను. ఫైనల్లీ పూజా రూమ్ అయితే ఇలా తయారైందండి. శ్రావణ సోమవారం ఫస్ట్ ఈ పూజ చేశాను నేను. ఆ లైట్ వెలుగులో, దీపాల వెలుగులో పూజా మందిరం ఎంత కళగా ఉందో చెప్పలేనండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మరి నా పూజా మందిరం మీకెలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.